హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు అమావాస్య కదండీ! బుధవారం రోజు ఇలా గుమ్మాలను అలంకరించుకొని, చక్కగా ముగ్గేసుకొని, పసుపు, కుంకుమ మంచిగా వేసుకొని, ఇలా ఊడ్చి చల్లిన తర్వాత లోపలికెళ్ళి పీట రెడీ చేసుకున్నానండి. అమ్మవారిని కూర్చోబెడతానండి ఈ పీట మీద. ఇలా పసుపు రాసుకోవాలండి. కొద్దిగా పసుపులో కొద్దిగంత పెరుగేసుకుంటే చక్కగా అది కలర్ మంచిగా ఉంటదండి. ఇలా వేసుకోండి మంచిగా. పిండి పిండి ముగ్గేస్తాం కదండీ! అందులో మనం సున్నపిండి వేసుకుంటా అండి. సున్నం ముగ్గులో నేను పిండి కలుపుకుంటాను. ప్రతిరోజు వేసే ముగ్గులో కానీ దీంట్లో కలపకూడదండి. అమ్మవారిని కూర్చోబెట్టేది కదా! ఒరిపిండితోటే వేసుకోవాలండి. ఇలా పసుపు, కుంకుమ, బొట్టు మంచిగా ఒరిపిండితో బొట్లు వేసుకున్నాను. ఇలా తామర పువ్వు వేసుకొని బొట్లు పెట్టుకున్నానండి. మంచిగా అలంకరించుకోవాలి. దీని మీద నేను వెండి పళ్ళెమైనా ఇంకేదన్నా పెట్టుకుంటానండి. అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను నేను అప్పుడప్పుడు. చెక్క పీట కూడా ఉండేదండి. అది కొంచెం పాడైందని ఈ పీట మీద వేసుకుంటున్నానండి. దీని మీద వెండి గిన్నె పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టుకుంటానండి నా దగ్గరున్నది. ఎప్పుడన్నా మనం కూర్చోబెట్టినప్పుడు ఇలా ఉంటే ఇత్తడి పీటలు ఏదన్నా ఇత్తడి పళ్ళెం ఏదన్నా దాని మీద చెక్క పీట ఉంటే దాని మీద కూర్చోబెట్టుకోవచ్చు. లేదా ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మీద ఏదైనా ఆకు గాని ఏసి కూర్చోబెట్టుకోవాలని నేనైతే అలాగే పూజించుకుంటా అండి. అమ్మవారిని మాత్రం కూర్చోబెట్టినప్పుడు. ఇలా మనము ప్రతి అమావాస్య వచ్చినప్పుడు అమ్మవారికి స్పెషల్‌గా ఇలా చేసుకోవాలండి. మంచిది మనం అమావాస్య నాడు అమ్మను తలుచుకొని చక్కగా లక్ష్మీ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. వీలైన వాళ్ళు పెట్టుకోండి. వీల్లేని వాళ్ళు పర్వాలేదు చూసి